మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే వరలక్ష్మి వ్రతం, 2వ శ్రావణ శుక్రవారం. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. ఒక్క నిమిషంలో మీ దశ మారిపోతుంది. లక్ష్మీదేవి పరుగు పరుగున మీ ఇంటికి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఈరోజు 12 లోపు ఈ వీడియో చూసిన, ఈ కథలను విన్న జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున 5 రూపాయలు పెట్టి ఇదొక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే మీ దశ తిరిగిపోతుంది. వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి 5 రూపాయలు పెట్టి ఏం కొని తెచ్చుకోవాలంటే గల్లులుప్పును కొని తెచ్చుకోవాలి. ఈరోజు గల్లులుప్పు కొని తెచ్చుకుని మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. అప్పుల బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోతుంది. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే గల్లులుప్పు కొని తెచ్చుకుంటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. ధనానికి లోటు ఉండదు. ధాన్యానికి లోటు ఉండదు. ఈరోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు మీరు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉప్పు ఉన్నా పర్వాలేదు, కనీసం 5 రూపాయల గల్లులుప్పును అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా ఉప్పు కొని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పును ఒక చిన్న గిన్నెలో వేసి లక్ష్మీ పూజ చేసే ముందు అమ్మవారి ముందు పెట్టండి. ఇలా పెడితే ధన ఆకర్షణ కలుగుతుంది. వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. తర్వాత ఈ ఉప్పుని తీసి వంటలలో వాడుకోవచ్చు. అంటే పూజ అయిపోయిన తర్వాత ఈ ఉప్పుని తీసి వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోవచ్చు. గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎందుకంటే గల్లులుప్పు అనేది సముద్రంలో నుండి వస్తుంది. లక్ష్మీదేవి కూడా సముద్రంలో నుండే పుట్టింది కనుక లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం. కనుక వరలక్ష్మి వ్రతం రోజున అందరూ గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ గల్లులుప్పును కొంతమంది దొడ్డుప్పు అని, రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా పర్వాలేదు. వరలక్ష్మి వ్రతం రోజు గల్లులుప్పును కొని తెచ్చుకోండి. ధన దేవత మీ ఇంట్లోకి వస్తుంది. మీ దశ తిరిగిపోతుంది. అలాగే ఈరోజు ఉప్పుతో పాటు 1 రూపాయి పసుపు ప్యాకెట్, 1 రూపాయి కుంకుమ ప్యాకెట్ కూడా కొని తెచ్చుకోండి. ఇలా ఈరోజు పసుపు కుంకుమలను కొని తెచ్చుకోవటం వలన మీకు ఎటువంటి ఆపదలు రాకుండా ఉంటాయి. మీ జాతకంలోని దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా కొని తెచ్చుకున్న పసుపు కుంకుమలను అమ్మవారి పూజలో వాడుకోవచ్చు. ఈరోజు రూపాయి ప్యాకెట్లనే కాదు, మీరు కొనాలి అనుకుంటే ఎక్కువ మొత్తంలో అయినా సరే పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవటం వలన శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా వరలక్ష్మి వ్రతం రోజు గల్లులుప్పు, పసుపు కుంకుమలను కొని తెచ్చుకుంటే విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ముందుగా ఈరోజు వరలక్ష్మి వ్రత కథను వింటే చాలు, వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు వ్రతం చేయలేని వారు జస్ట్ ఈ కథను విన్నా చాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను, పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియ్యండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చెయ్యవలెను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చెయ్యాలి? దీనినెవరైనా సరే ఇంతకు ముందు చేశారా? ఆ వివరములన్నీ కూడా చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ దేవి, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు.
పూర్వము మగధ దేశమున కుండినం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది. ఆ వెంటనే చారుమతికి మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలగన్నదని. వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది. వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకరణలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ ఘల్లు ఘల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగాలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్లకు రథగజ త్వరగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము, పుష్పము, అక్షింతలతో పూజించి 11 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించుకున్నారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమౌట మంటే మాటలా
చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. ఈ వరలక్ష్మి వ్రతం గురించి తెలిసిన ఆ దేశపు రాజు అప్పటి నుండి స్త్రీలందరూ శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయమని చాటింపు వేయించాడు. అలా వరలక్ష్మి వ్రతాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆచరిస్తూ ఉన్నాము. కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, చారుమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సూత మహాముని సౌనకాది మహామునులతో చెప్పి, మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి గురించి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని ముగించాడు. అలాగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా భవిష్యోత్తర పురాణంలోని ఈ కథను వింటే చాలు వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి రమ్యమైన కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వర్లు వినోదముగా పాచికలాడుతూ ఉన్నారు. ఆ ఆటలో పార్వతీదేవి గెలిచినది, పరమశివుడు పరాజితుడైనాడు. కానీ నేను గెలిచానన్న వివాదము వారిద్దరి మధ్య తలెత్తినది. ఇప్పుడు వారిద్దరూ కూడా సమీపమున ఉన్న చిత్రలేమిని న్యాయమడుగగా శివుడి మీద భక్తి ఉన్న అతడు శివుడే గెలిచాడు అని చెప్పాడు. దాంతో పార్వతీదేవి కోపితురాలై అసత్యమాడిన చిత్రలేమిని కుష్ఠిరోగివై భూలోకమున సరోవర తీరంలో పడి ఉండమని శపించింది. అప్పుడు శివుడు పార్వతీదేవిని శాంతింపజేసి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శిక్ష తగదని చెప్తాడు. చిత్రనేమి కూడా పార్వతీదేవిని క్షమించమని వేడుకుని శాప విమోచనం గురించి అడుగుతాడు. పార్వతీదేవి ప్రసన్నురాలై ఏ దినమున అప్సరకాంతలు ఆ సరోవర తీరంలో వరలక్ష్మి వ్రతమును చేస్తారో ఆ దినమున నీవు ఆ వ్రతమును చూసి శాప విముక్తిని పొందెదవు అని శాప విమోచనం చెప్తుంది. చిత్రనేమి పార్వతీదేవి శాపం ప్రకారము కుష్ఠిరోగిగా మారి సరోవర తీరంలో కుంటుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఆ సరోవర తీరానికి అప్సరసులు వచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. చిత్రనేమి అప్పుడు అప్సరసుల దగ్గరకు వెళ్ళి మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. వారు మేము ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము, ఈ వ్రతం చాలా మహిమాన్వితమైనది అని చెప్తారు. చిత్రనేమి అప్సరసలు ఆచరించే వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో గమనించినాడు. వరలక్ష్మి వ్రతాన్ని చూడటం వలన అతనికి శాప విముక్తి కలిగినది. చిత్రలేమి కుష్ఠివ్యాధి పోయింది. అతని శరీరము స్వర్ణ ఛాయను సంతరించుకుంది. పిమ్మట అతను కూడా వరలక్ష్మి వ్రతం ఆచరించి కైలాసం చేరి ఆది దంపతులకు ప్రణామం చేశాడు. అప్పుడు శివపార్వతులు అతన్ని ఆశీర్వదించారు. తర్వాత శివుడు ఇలా అన్నాడు, ఓ చిత్రనేమి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని పార్వతీదేవి కూడా పుత్ర లాభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందింది. అంతేకాదు పలువురు పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారు. పూర్వము కుండినపురంలో చారుమతి అనే పతివ్రత కలలో ఈ వ్రతాన్ని గ్రహించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించింది. అంతేకాదు నందుడు, విక్రమాదిత్యుడు అనే రాజులు ఈ వ్రత మహిమ వలనే వారి రాజ్యాలను సంపాదించుకున్నారని శివుడు చిత్రలేమునికి చెప్తాడు. భవిష్యోత్తర పురాణంలోని ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు లక్ష్మీదేవి ఎలాంటి వారి ఇంట్లో స్థిరంగా ఉంటుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి లక్ష్మీదేవి రాము అనే ఒక వ్యక్తిపై కోపగించుకుని, రాము, మీ ఇంటి నుండి నేను వెళ్ళిపోతూ ఉన్నాను. ఇక మీ ఇంటికి దరిద్రదేవత రాబోతోంది. కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను, అడుగు అని అంటుంది. అప్పుడు రాము లక్ష్మీదేవితో ఇలా అంటాడు, అమ్మ, నీవు వెళ్తూ ఉంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుందంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు. కాబట్టి దరిద్రదేవత వచ్చినా కూడా మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని అంటాడు. తదాస్తు అని లక్ష్మీదేవి రాముని దీవించి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న రాము భార్య కూరలో ఉప్పు కారం సమపాలల్లో వెయ్యమని
కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కొంత వేస్తుంది. తర్వాత మధ్యాహ్న సమయం అవుతుంది. మధ్యాహ్నం రాము భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారు అని చెప్తుంది. దానితో నాన్నేమీ అనకుండా తిన్నాడు, నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తను తిని లేస్తాడు. ఇలా ఆ ఇంటి వాళ్ళంతా కూడా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. దాంతో ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత రాము దగ్గరకు వచ్చి నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నాను. ఉప్పు కసమైన వంట తిని కూడా మీ మధ్య ఏ మనస్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటువంటి చోట నేనుండను అని వెళ్ళిపోతుంది. దరిద్రదేవత వెళ్ళిపోవటంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. కనుక ఏ ఇంటిలో ప్రేమ, ఆప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. మొదట లక్ష్మీదేవి స్వర్గలక్ష్మిగా ఉండేది. కానీ ఇంద్రుడు చేసిన పొరపాటు వల్ల ఆమె క్షీరసాగరంలో కలిసిపోయింది. ఇంద్రుడిలో క్రమక్రమంగా అహంకారం మొదలయ్యింది. పరమేశ్వరుడి అనుగ్రహంతో ముల్లోకాలకు అధిపతి అయ్యి ఆయన ఇచ్చిన శక్తితో జంబాసురుడు అనే రాక్షసుని సంహరించాడు ఇంద్రుడు. ఆ సంతోషంలో చతుర్థి ఐరావతం అనే ఏనుగు మీద ఊరేగుతున్నాడు. ఆ సమయంలో వైకుంఠం నుండి వస్తున్న దుర్వాస మహర్షి ఇంద్రుని చూసి రాక్షస సంహారం చేసిన ఇంద్రుడికి విష్ణుమూర్తి పాదం మీద ఉన్న పుష్పాన్ని అంటే విష్ణు ప్రసాదాన్ని ఇచ్చాడు. దాన్ని ఇంద్రుడు పదార్థ దృష్టితో ఏనుగు కుంభస్థలం మీద పెట్టాడు. అతన్ని మించిన మదం ఉన్న ఆ ఏనుగు ఆ ప్రసాదాన్ని తొండంతో తీసి కింద పడేసి కాలితో తొక్కి వెళ్ళిపోయింది. అప్పుడు దుర్వాస మహర్షికి కోపం వచ్చి ఆ ప్రసాదం వల్లనే నీకిన్ని సంపదలు వచ్చాయి, ఆ ప్రసాదాన్ని తోలనాడావు గనుక నీ సంపదంతా కూడా నీటిపాలు అవ్వుగాక అని మహర్షి శపిస్తాడు. ఈ శాపం తగలగానే బ్రహ్మ దగ్గరకు ఇంద్రుడు వెళ్ళి తను చేసిన తప్పు చెప్పి నా సంపద పోయినా పర్వాలేదు కానీ మళ్ళీ ఎప్పుడు అహంకారం మొలకెత్తని స్థితిని నాకివ్వు అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ నీ ఇంద్రియ శక్తులన్నీ ప్రసాదములే. ప్రసాదం అంటే అనుగ్రహం. విష్ణువుని విడిచిపెడితే ఆయన వెంట ఐశ్వర్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, లక్ష్మి వెళ్ళిపోతుంది. విష్ణువు వేరు, ఆయన ప్రసాదం వేరు కాదు. అందువల్ల ఇప్పుడు ఆయనను శరణు వేడు అని నారాయణుని దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఇంద్రుడు విష్ణువు ముందు శరణు వేడి నీ దయ కోసం వచ్చాను, నాపై దయ చూపించు, నాకు జ్ఞానం వచ్చేలాగా చెయ్యి అని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు ఇంద్రుడితో నీకు జ్ఞానంతో పాటు ఈ లోకాలను ఏలగలిగే బుద్ధిని కూడా నేనివ్వాలి గనుక నువ్వు క్షీరసాగర మథనం చెయ్యి అని చెప్పి లక్ష్మీదేవి ఉండే చోట్లన్నిటినీ గురించి వివరించి చెప్పాడు. ఓ ఇంద్ర, ఏ ఇంట సదాచారం, శుచి, శుభ్రత ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట్లో ఉత్సాహం, ఉల్లాసం, ప్రేమ, అన్యోన్యత, నిష్కపటత్వం ఉంటాయో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ ఇంట శంఖధ్వని ఉండదో, తులసి ఉండదు, అక్కడ లక్ష్మి ఉండదు. అలాగే యోగ్యులైన వేదవేత్తలకు భోజనం పెట్టడం, శివార్చన ఏ ఇంట జరుగుతాయో అక్కడ లక్ష్మి ఉంటుంది. కలియుగంలో అశ్రద్ధ, దుర్మేధ రాజ్యమేలుతున్నాయి. శ్రద్ధ, మేధ ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. మిగిలిన చోట్ల అలక్ష్మి ఉంటుంది. విష్ణు నింద, విష్ణు భక్తుల నింద చేసేవారిని మహాలక్ష్మి విడిచి వెళ్ళిపోతుంది. శుద్ధత లేనివాడు, క్రూరుడు, ఇతరులను నిందించే విప్రుడి ఇంటిని లక్ష్మి విడిచి వెళ్ళిపోతుంది. గరికను, పువ్వులను ఎవ్వరూ గోళ్లతో చిక్కుతారో వారిని లక్ష్మి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. వేలి కొనలతో, గోళ్లతో నేల మీద రాసిన లక్ష్మి విడిచిపెడుతుంది. పండితుడు, విద్వాంసుడు ఎవరి ఇంటి నుంచి నిరాశతో వెళ్తారో ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది. సూర్యోదయంలో, సూర్యాస్తమయంలో ఎవరు భోజనం చేస్తారో, నిద్రపోతారో వారి ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది.
ఆ సమయంలో అనుష్ఠానం చేయాలి. ఆచారహీనుడైన విప్రుణ్ణి లక్ష్మి విడిచిపెడుతుంది. కాళ్ళు కడుక్కుని తుడుచుకోకుండా తడి కాళ్లతోనే నిద్రపోతే ఆ ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది. శిరస్సుకు నూనె రాసుకుంటూ ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళిద్దరినీ లక్ష్మి విడిచిపెడుతుంది. తమ ఒంటి మీద సంగీతం వాయించుకునే వారిని లక్ష్మి విడిచిపెడుతుంది. వ్రత నియమం లేకుండా, ఉపవాస నియమం లేకుండా జీవించే విప్రుడి ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది. ఎక్కడ విష్ణు ప్రశంస, విష్ణు భక్తుల ప్రశంస జరుగుతాయో అక్కడ లక్ష్మి సంతోషంగా ఉంటుంది. ఎక్కడ శివలింగార్చన, శివ సంకీర్తనం జరుగుతాయో అక్కడ నా భార్య ఉంటుంది. ఎక్కడ దుర్గాదేవిని అర్చన చేస్తారో, ఎక్కడ సర్వ దేవతల్ని గౌరవిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటూ ఇందులో చెప్పిన విధి నిషేధాలను జాగ్రత్తగా గ్రహించి నియమబద్ధమైన జీవితం గడిపేవారి ఇంట వంట మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అని నారాయణుడు ఇంద్రుడికి బోధించాడు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఈ నియమాలు పాటించండి. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి. వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవటం హిందూ ఆచారం. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రచారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని మహిళలు అధికంగా ఆచరిస్తారు. ఈసారి వరలక్ష్మీ వ్రతం రోజే పుత్రద ఏకాదశి కూడా కలిసి వచ్చింది. ఒకసారి ధర్మరాజు శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరును, దాని మహత్యాన్ని వివరించమని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణుడు, ఓ ధర్మరాజా, శ్రావణ శుక్ల ఏకాదశి పేరు పుత్రద ఏకాదశి. ఆ ఏకాదశి మహిమను వినటం చేత వాజపేయ యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుంది. మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేసే ఆ ఏకాదశి గురించి చెప్తాను, శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరమిచ్చి ఆ వివరాలను ఇలా చెప్పటం ప్రారంభించాడు. ధర్మరాజా, ద్వాపర యుగారంభంలో మహిష్మతీపురం అనే రాజ్యాన్ని మహిజిత్ అనే రాజు పరిపాలించేవాడు. పుత్ర సంతానం లేకపోవటం వలన అతను ఎప్పుడూ కూడా దిగులు పడుతూ ఉండేవాడు. సంతానహీనుడైన వానికి ఇహపరాలలో సుఖం లేదు కదా. ఎన్ని సంవత్సరాలైనప్పటికీ ఆనందాన్ని కలిగించే పుత్ర రత్నమే అతనికి కలుగలేదు. తన దీన పరిస్థితి గురించి బాధపడిన రాజు ఒకరోజు తన కన్న బిడ్డలుగా చూసుకునే రాజ్య ప్రజలను, బ్రాహ్మణులను సభకు పిలిపించి ఇలా అన్నాడు. ప్రజలారా, ఈ జన్మలో నేనెట్టి పాపం చేయలేదు. అధర్మయుతమైన ధనంతో ఖజానాను నింపలేదు. బ్రాహ్మణుల సంపత్తిని, దేవతల సంపదను కొల్లకొట్టలేదు. పైగా యథావిధిగా ఈ ప్రపంచాన్ని జయించాను. మిమ్మల్ని కన్న బిడ్డలుగా చూసుకుంటున్నాను. తప్పు చేసి ఉంటే సోదరుడు, బంధువుల వంటి వారిని కూడా దండించటంలో వెనుకాడలేదు. సౌమ్యుడు, పుణ్యాత్ముడు అయితే శత్రువుని కూడా నేను గౌరవించాను. ఓ బ్రాహ్మణులారా, ఈ ప్రకారంగా ధర్మ మార్గంలో నడిచినప్పటికీ కూడా నేను పుత్రహీనుడినయ్యాను. దీనికి కారణమేమిటో నాకు తెలపండి అని అడిగాడు. రాజు యొక్క దీనాలాపములను వినిన బ్రాహ్మణులు తమలో తాము చర్చించుకుని తమ రాజు కోసం భూత, భవిష్యత్, వర్తమానములను ఎరిగిన ఋషులను కలవడానికి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అరణ్యానికి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ వారు అనేక ఆశ్రమాలను సందర్శించారు. చివరికి వారు లోపసమునిని కలిసి కొన్నారు. ఆయన కఠోర తపస్సులో ఉన్నాడు. ఆయన దేహం దివ్యంగాను ఆనందమయంగాను ఉంది. ఆయన ఉపవాస వ్రతంలో ఉన్నాడు. ఆత్మ నిగ్రహుడైన ఆ ముని సర్వజ్ఞాన సంపన్నుడు. బ్రహ్మదేవుని
ఆయువంత ఆయుర్దాయం కలవాడు, తేజోమయుడు అయి ఉన్నాడు. బ్రహ్మదేవుని ఒక కల్పం గడిచిపోగానే ఆ ముని దేహం నుండి ఒక రోమం అనగా లోమము కింద పడుతుంది. అందుకే ఆ మునికి లోమసముని అనే పేరు వచ్చింది. ఆయనకు భూత భవిష్యత్ వర్తమానములు తెలుసు. ఆ ముని తేజస్సుచే మోహితులైన బ్రాహ్మణులు ఆయన చెంతకు వెళ్ళి వినమ్రంగా స్తోత్రం చేశారు. అది వినిన ఆ ముని వారెవరని, తనను ఎందుకు స్తుతిస్తున్నారని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు ఆయనతో, మునివర్య, సందేహ నివృత్తి కొరకే మీ చెంతకు వచ్చాము. మా రాజైన మహిజితునకు సంతానం కలుగలేదు. ప్రజలమైన మమ్ము రాజు కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు. అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాము. భాగ్యవశాత్తు మేము ఈరోజు మిమ్ములను చూడగలిగాం. మహనీయుడైన వ్యక్తి దర్శన మాత్రం చేతనే పురుషుడు సకలాభిష్టాలను పొందగలుగుతాడు. పుత్రహీనుడైన మా రాజు పుత్ర వరదుడు అయ్యే మార్గాన్ని బోధించండి అని విన్నపం చేసుకున్నారు. వారి ప్రార్థనలను వినిన ముని వెంటనే ధ్యానముగ్ధుడై మహిజిత్ యొక్క పూర్వజన్మను గురించి తెలుసుకున్నాడు. మహిజిత్ తన పూర్వజన్మలో ఒక వైశ్యుడు. ఆ జన్మలో అతడు ఒక పాపకార్యం చేశాడు. వ్యాపారార్థం అతడు ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి వెళ్తూ దారిలో దప్పికకు గురైనాడు. అది ద్వాదశి మధ్యాహ్న సమయం. దగ్గరలో అతనికి ఒక మంచినీళ్ళ కొలను కనిపించింది. దానిలో అతడు నీళ్లను త్రాగాలనుకున్నాడు. అప్పుడే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగతో పాటు నీళ్లు త్రాగడానికి అక్కడకు వచ్చింది. కానీ ఆ వైశ్యుడు ఆవును దూరంగా తరిమివేసి తానే మంచినీళ్లను త్రాగాడు. దప్పికగొన్న ఆవును నీళ్ల త్రాగకుండా ఆపినందులకు అతడికి పాపం అంటింది. ఆ కారణంగా రాజు ప్రస్తుత జన్మలో పుత్రహీనుడయ్యాడు అని లోమసముని బ్రాహ్మణులతో రాజు యొక్క పూర్వజన్మ గురించి చెప్పాడు. అది వినిన బ్రాహ్మణులు పుణ్యంతో పాపాన్ని పరిహరించవచ్చునని, రాజు యొక్క పాపం తొలగి పుత్రవంతుడు అయ్యే పద్ధతిని ఉపదేశించమని మునిని ప్రార్థించారు. అప్పుడు లోమసముని బాగా ఆలోచించి బ్రాహ్మణులతో, ఓ బ్రాహ్మణ పండితులారా, శ్రావణమాసంలోని శుక్లపక్షంలో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశి పుత్రదా ఏకాదశి. మీరు మీ రాజు ఆ ఏకాదశిని యథావిధిగా ఆచరించండి. ఆ తరువాత ఆ ఏకాదశి వ్రత పాలన వలన కలిగిన పుణ్యాన్ని మీరు మీ రాజుకు ధారపోయండి. మీరు నా ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తే మీ రాజు పుత్రవంతుడవుతాడు అని అన్నాడు. ముని మాటలను వినిన బ్రాహ్మణులు ఆనందించారు, సంతోషించారు. మునికి ధన్యవాదాలు తెలిపిన తరువాత తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి లోమసముని చెప్పిందంతా కూడా రాజుకు పూసగుచ్చినట్లుగా చెప్పారు. తర్వాత శ్రావణమాసంలోని మొదటి ఏకాదశి రాగానే రాజు యొక్క సలహాదారులైన బ్రాహ్మణులు ముని యొక్క ఉపదేశాన్ని గుర్తు చేసుకొని రాజుతో పాటు పుత్రదా ఏకాదశిని యథావిధిగా పాటించారు. ద్వాదశి రోజు వారు తమ పుణ్యాన్ని కూడా రాజుకు ధారపోశారు. ఆ పుణ్యఫలంగా రాణి గర్భవతి అయి అందమైన పుత్రుణ్ణి కన్నది. కనుక ధర్మరాజా, ఈ పవిత్ర పుత్రదా ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు, పుత్ర సంతానాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాడు ఈ జన్మలో పుత్ర ప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం భగవద్ధామానికి చేరుకుంటాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పుత్రదా ఏకాదశి మహత్యాన్ని వివరించాడు. అలాగే ఈరోజు అష్టలక్ష్ములలో ఏ లక్ష్మీదేవి శక్తివంతమైనదో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, పేదరికం దరిచేరదు, కష్టాల నుండి బయటపడగలుగుతారు. పూర్వం ఒకానొక గురుకులంలో శ్రీధరుడు, విమలుడు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళిద్దరూ తెలివిగల వాళ్లే కాగా వినయశీలురు కూడా కావటంతో గురువు గారిని ఎంతో అభిమానిస్తూ ఉండేవాడు. విద్యాభ్యాసం పూర్తయి వాళ్ళు గురుకులం వదిలి వెళ్ళే సమయం వచ్చింది. అప్పుడు గురువు వాళ్లతో, నాయనలారా, పూర్వం ఒకానొక గొప్ప మహారాజుకు చెప్పరాని దుర్దశ వాటిల్లింది. అష్టలక్ష్ములు ఒక్కొక్కరిగా ఆయనను విడిచి వెళ్ళసాగారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి ఇలా 7 దేవతలు తన గడప దాటిన ఆయన కించెత్తు చలించలేదు. కానీ ఆఖరుగా ధైర్యలక్ష్మి తనను వదిలి వెళ్ళబోయేసరికి మాత్రం దిగులు పడుతూ, అమ్మ, మిగతా లక్ష్ములు పెడదిరిగినా పర్వాలేదు, నువ్వొక్కతివి ఉంటే చాలు అని ప్రార్థించాడు. రాజు ఇలా కోరగానే ధైర్యలక్ష్మి జాలితో కరిగిపోయి, అలాగే నాయన, నేను సదా నీతోనే ఉంటాను అని వరమిచ్చింది. ధైర్యలక్ష్మి అండతో ఆయన కొన్నాళ్లకు మళ్ళీ పూర్వ
వైభవాన్ని సంతరించుకున్నాడు. అందుకే పెద్దలు ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. మనిషిని ఆపద నుండి గట్టెక్కించేది ధైర్యమే. కాబట్టి మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా బతుకుతూ గొప్పవాళ్ళు కండి అంటూ ఆశీర్వదించాడు. శిష్యులిద్దరూ గురువుకు నమస్కరించి గురుకులం నుంచి బయలుదేరి రాజధాని దిశగా ప్రయాణం కట్టారు. వారు రాజధాని పొలిమేర చేరేసరికి పొద్దు వాటారింది. మరికొంత దూరం వెళ్ళే సరికల్లా బాట పక్కన ఒక సత్రం కనిపించింది. ఇద్దరూ ఆ సత్రంలోనికి వెళ్ళారు. సత్రం యజమాని ఎంతో మర్యాదగా మాట్లాడుతూ వారి దగ్గర చెరో ఒక రూక తీసుకొని భోజనానికి పడకకు ఏర్పాట్లు చేశాడు. దాదాపు అర్ధరాత్రి కావస్తూ ఉండగా సత్రంలో రేగిన పెద్ద కలకలంతో మిత్రులిద్దరికీ నిద్రాభంగమయ్యింది. శ్రీధరుడు లేచి కూర్చొని ఏమిటి కలకలం, ఏం జరిగింది అంటూ తన పక్కనున్న వ్యక్తిని ప్రశ్నించాడు. రాజుగారి అంతఃపురంలో పడిన దొంగలు ఇటే వచ్చారు. రాజభటులు వాళ్లను వెతుక్కుంటూ వచ్చారు. అందర్నీ సోదా చేస్తూ ఉన్నారు అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. ఓహో, అదా సంగతి అని శ్రీధరుడు విమలుడు నిశ్చింతగా కూర్చున్నారు. కొద్దిసేపటికి రాజభటులు వచ్చి వారి వివరాలు అడిగి వెంట ఉన్న సంచులు చూపించమన్నారు. రాజభటులు సంచులు వెతగ్గా శ్రీధరుడి సంచిలోంచి నవరత్న ఖచితమైన కంఠహారాలు 2 బయటపడ్డాయి. ఇది చూసి ఇద్దరూ అమితాశ్చర్యం చెందారు. భటులు, ఇవి రాణిగారి హారాలు అంటూ మిత్రులిద్దరినీ ఒడిసి పట్టుకుని చెప్పండి, మీ ముఠాలోని మిగతా దొంగలెక్కడా అంటూ గద్దించారు. దాంతో ఇద్దరికీ ముచ్చెమటలు పోశాయి. ముందుగా తేరుకున్న శ్రీధరుడు, మేం దొంగలం కాదు, నేను అదమరిచి నిద్రపోతూ ఉండగా ఎవరో ఈ నగల్ని నా సంచిలో పెట్టి ఉండాలి అన్నాడు. అయితే రాజభటులు మాత్రం శ్రీధరుడి మాటలు వినిపించుకోకుండా చేతిలోని దండాలతో మిత్రులిద్దరినీ చెరో దెబ్బ వేశారు. ఆ వెంటనే విమలుడు ఒక ఊపున భటుడి చేతిని విదిలించి మెరుపు వేగంతో అక్కడి నుంచి పారిపోయాడు. దాంతో రాజభటులు శ్రీధరుణ్ణి పెడరెక్కలు విడిచి కట్టి తీసుకుని వెళ్ళి రాజు ఎదుట హాజరుపరిచారు. రాజు యశ్వంత సింహుడు చాలా వివేకి. అతడు శ్రీధరుడు చెప్పినదంతా కూడా శ్రద్ధగా శాంతంగా విని మీరు నిజంగా నిర్దోషిలై ఉన్న పక్షంలో నీ మిత్రునికి పారిపోవలసిన అగస్త్యం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించాడు. అందుకే జవాబుగా శ్రీధరుడు తాము గురుకులం నుంచి బయలుదేరే ముందు గురు ఉపదేశం గురించి వివరంగా చెప్పి, మహారాజా, తనకు శిక్ష తప్పదన్న పిరికితనమే నా మిత్రుడు విమలుణ్ణి పారిపోవడానికి పురిగొల్పింది తప్పితే మరేమీ కాదు అంటూ ఒక్క క్షణం ఆగి, భగవత్ సాక్షిగా మేం నిర్దోషులం ప్రభు, నన్ను విడిచిపెట్టినట్లయితే నేను మీకు అసలు దొంగలను పట్టిస్తాను, కావస్తే నాతో పాటు ఎవరినైనా పంపండి అన్నాడు. రాజు శ్రీధరుడి మాటలకు మెచ్చుకోలుగా తల పంకిస్తూ, సరే, సాయంత్రం దాకా నువ్విక్కడే ఉండు, మా మనిషి నీతో వస్తాడు అని చెప్పాడు. సాయంత్రం కావస్తూ ఉండగా శేఖరుడనే వ్యక్తి వచ్చి శ్రీధరుని కలుసుకున్నాడు. శ్రీధరుడు అతడితో మాట్లాడుతూ, మేం దిగిన సత్రం యజమాని మీద నాకు అనుమానంగా ఉంది. అతడు దొంగలకు ఆశ్రమిస్తూ వాళ్ళ దగ్గర నుంచి వాటా తీసుకుంటున్నాడేమో అన్నది నా అనుమానం అని అన్నాడు. అంటూ తన పథకం వివరించాడు. తర్వాత వాళ్ళు విపణి వీధికి వెళ్ళి కొన్ని వస్తువులు కొన్నారు. వాటితో మరునాటి ఉదయాన్నే అదే సత్రానికి వెళ్ళి బస చేశారు. శ్రీధరుడు మారువేషంలో ఉండటం వల్ల సత్రం యజమానికి ఎలాంటి అనుమానం కలగలేదు. వాళ్ళిద్దరూ తమ సంచుల్లోంచి కొన్ని నకిలీ నగలు తీసి వ్యాపారుల్లా మాట్లాడుకోవటం సాగించారు. ఆ రాత్రి భోజనాలయ్యాక శ్రీధరుడు శేఖరుడు పడుకుని నిద్ర నటించటం ప్రారంభించారు. దాదాపు అర్ధరాత్రి కావస్తూ ఉండగా ఎవరో కొత్త వాళ్ళు వచ్చిన అలికిడి, సత్రం యజమాని వాళ్లతో లోగొత్తుకలో మాట్లాడుతూ ఉన్న సవ్వడి వారికి తెలిసాయి. వచ్చిన వాళ్ళు దొంగలేనని, సత్రం యజమాని తమ గురించే చెప్తున్నాడని ఇద్దరు గ్రహించారు. తర్వాత మామూలుగా నిద్రపోయి తెల్లవారి లేచి ప్రయాణం అయ్యారు. సత్రం రాజధాని పొలిమేరల్లో ఉండటం వల్ల అక్కడి నుంచి కొంత దూరం వరకు నిర్జనంగా ఉంటుంది. శ్రీధరుడు శేఖరుడు ఆ దారిలో కొంత దూరం వెళ్ళేసరికి 3 దొంగలు హఠాత్తుగా వాళ్ల మీద దాడి చేసి ఇద్దరిని బాట పక్కనున్న చెట్ల వెనక్కు లాక్కుపోవాలని ప్రయత్నించారు. అయితే ఇలా జరగవచ్చునని ముందే ఊహించి అందుకు సిద్ధంగా ఉన్న శ్రీధరుడు శేఖరుడు తమ గుప్పెట్లో ఉన్న కారపు పొట్లాలను మెరుపుల్లా విప్పి దొంగల ముఖాల మీదికి విసిరారు. మరుక్షణం ఆ ప్రాంతమంతా దొంగల ఆహాకారాలతో నిండిపోయింది.
వెంటనే శ్రీధరుడు తన సంచిలోంచి తాళ్ళు తీసి శేఖరుడి సహాయంతో దొంగలను బంధించాడు. ఆ తర్వాత సత్రం యజమానిని కూడా బంధించి రాజు సమక్షంలో హాజరుపరిచి కఠిన శిక్ష విధించేలాగా చేశాడు. శ్రీధరుడి వెంట వచ్చిన శేఖరుడు ఎవరో కాదు, సాక్షాత్తు యువరాజే. ఆ తర్వాత శేఖరుడు తండ్రి దగ్గర శ్రీధరుడి తెలివిని, ధైర్యాన్ని ఎంతగానో ప్రశంసించి అతన్ని తన అంతరంగిక సలహాదారునిగా నియమింపచేశారు. పారిపోయిన విమలుణ్ణి కూడా వెతికి పట్టుకుని రాజు కొలువులో ప్రవేశపెట్టారు. ధైర్యంగా ఉన్న శ్రీధరుడు ఎంతటి ఘన విజయాన్ని సాధించాడో చూశారు కదా. అందుకే ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి అంటారు పెద్దలు. ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. లోపలికి రండి, నా భర్త వచ్చిన వెంటనే భోజనం వడ్డిస్తాను అని అన్నది ఆ ఇంటి ఇల్లాలు. మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చెయ్యము, అతను తిరిగి వచ్చిన తర్వాతే లోపలికి వస్తాము అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటూ ఉన్నారు. భర్త పొలం పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తూనే బయట అరుగు మీద ఉన్న వారి వద్దకు వెళ్ళి, నా భర్త వచ్చాడు, లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా అని అడిగింది. లేదు, కానీ మా ముగ్గురిలో ఒకడు మాత్రమే మీ ఇంట్లోకి వస్తాడు, అది మా నియమం అన్నారు. ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా పెద్దాయన, నా పేరు ప్రేమ, ఇతని పేరు గెలుపు, ఈయన పేరు ఐశ్వర్యం, మాలో ఒకరిని మాత్రమే ఆహ్వానించు అన్నాడు. వచ్చిన వారు మామూలు మనుషులు కారు అని ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న దేవతలని తెలిసిపోయింది. సంతోషంతో పొంగిపోతూ ఆమె ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. విన్న భర్త పరవశంతో, బ్రతుకులో గెలిపే ముఖ్యం కాబట్టి ఆయన్నే పిలుద్దాం అని అన్నాడు. దానికి ఆమె, గెలుపు ఒక్కటే ఏమి లాభం, ఐశ్వర్యం లేకపోతే, కాబట్టి ఐశ్వర్యం దేవతను ఆహ్వానిద్దాం అని అంది. వీరిద్దరి మాటలు వింటున్న వారి కోడలు, గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ అనేది భార్య, భర్తలు, పిల్లలు, అత్త కోడళ్ళు కలిసిమెలిసి ఉండగలం కాబట్టి ప్రేమ మూలాధారం సుఖజీవనానికి అంటూ సలహా ఇచ్చింది. వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి, మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి లోపలికి వచ్చాడు. ప్రేమ వెనకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో పాటు ఇంట్లోకి వచ్చాయి. ఇది చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది. ఆ ముగ్గురు మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మేమిద్దరం ఉండి పోవలసి వచ్చేది. ప్రేమను మీరు పిలవటం వలన మేము పిలవకుండానే వచ్చాము. కారణం ప్రేమ వెంటే గెలుపు, ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుడు ఆజ్ఞ అన్నారు. కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఐశ్వర్యం, గెలుపు తప్పక ఉంటాయి. పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు. స్వతహాగా లోభత్వం కలిగిన సుబ్బిశెట్టి ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు. వారు ఎంతటి ఆప్తులైనా, వారెంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రం ధన సహాయం మాత్రం చేసేవాడు కాదు. అతని లోభత్వాన్ని చూసి అందరూ కూడా అతనిని ఈసరించుకుంటూ ఉండేవారు. ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు. కానీ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే, అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు. అతని లోభత్వం భార్యకు అలాగే వారి ఇద్దరి కుమార్తెలకు కూడా బాధ కలిగించేది. కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వారు వెళ్ళిపోయారు. వయసు మీద పడుతున్నది కదా, ఇక తీర్థయాత్రలకు తీసుకువెళ్ళమని భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎంతో ప్రాధేయపడేది. అది అంతా చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని, ఇక్కడ నుంచే నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసురుకునేవాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది. పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ల నొప్పులు వచ్చి కదలలేకపోయేది. బాధతో విలవిలలాడిపోయేది. భార్య ఎంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెని ఏ వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళలేదు. మందులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కసురుకునేవాడు. రోజురోజుకు సుమతి బాధ ఎక్కువ కాసాగింది. ఇది వరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్నం సమయానికే రాసాగాయి. అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి.
ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయేది. భార్య ఇంత బాధపడుతూ ఉన్నా సుబ్బిశెట్టి తనకు ఏమీ పట్టనట్లుగా ఉండేవాడు. వైద్యుని వద్దకు తీసుకువెళ్లేవాడు కాదు. తల్లికి ఈ విధంగా ఉన్నదని కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు. చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని, దాని వలన ఎంతో సొమ్ము వ్యయమవుతుందని భార్య సుమతిని ఈసడించుకునేవాడు. ఏ మందులు వాడకపోవటం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది. మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించింది. చూపు మందగించింది. ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు మరణించింది. ఈ కబురు ఊరి వాళ్ల ద్వారా తెలుసుకున్న కుమార్తెలు హుటాహుటీన వచ్చారు. తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకుని ఎంతో బాధపడ్డారు. తండ్రిని ఎంతో ఈసడించుకున్నారు. భార్య చనిపోవటంతో సుబ్బిచెట్టిలో కొంత మార్పు వచ్చింది. చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింది. కానీ లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది. ఊరివారెవ్వరూ ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో దర్జాగా బ్రతికిన ఆ ఊరిలో ఇక ఉండలేనని తలచి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు. అయినా అలాగే చేతికర్ర సహాయంతో అడవి దారి పట్టి వెళ్తాడు. ఉదయానికి మరో ఊరు చేరాడు. అక్కడ 2 రోజులు ఉండి ఆ ఊరు వారు కూడా తనను గుర్తించటం చేత అవమాన భారం భరించలేక అక్కడి నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది. అంతా చీకటిగా ఉంది. సరిగ్గా తిండి కూడా లేకపోవటం చేత నడక కూడా సరిగ్గా రావటం లేదు. ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది. సుబ్బిచెట్టి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిచెట్టిపై దూకబోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బిచెట్టు ఒళ్ళు జల్తరించింది. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులంకించుకున్నాడు. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చెయ్యక ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని పరిగెత్తసాగాడు. ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ అతను వెనకనే రాసాగింది. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిచెట్టికి ఒక పాడుపడిన భవనం కనిపించింది. ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు. లోపలంతా కట్టిక చీకటిగా ఉన్నది. అయినా కిక్కురు మనకుండా దాక్కున్నాడు. ఎలుగుబంటి కాసేపు చుట్టుప్రక్కల తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ చీకట్లో సుబ్బిచెట్టి దాక్కున్నది ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం. ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు. అని ఇప్పుడు ఈ కటిక చీకట్లో కూర్చోవాలంటే సుబ్బిచెట్టికి విపరీతమైన భయం వేసింది. నెమ్మదిగా అటూ ఇటూ తడుముకుంటూ 2 రాళ్లు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతడికి ఆశ్చర్యం వేసింది. ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది. తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయమని అర్థమైపోయింది. పాడుబడి ఎవ్వరూ పట్టించుకొనక శిథిలావస్థలో ఉన్నదని గమనించాడు. ఎంతో బూజుపట్టి ఉన్నది. చీకటిగా ఉండటం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు. నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవటం వలన విగ్రహం చూపరులను భయపెట్టేలాగా ఉన్నది. ఏ విధంగానైనా సరే ఇక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలా అనిపించటం లేదు. అలాగని బయటకు వెళ్ళాదామంటే ఎలుగుబంటి భయం. అటు ఇటు చూసిన సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనబడింది. దానిని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపం వలె వెలిగించాడు. అమ్మయ్య అనుకున్నాడు. ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వచ్చింది. పరిగెత్తి అలసి ఉండటం వలన గోడకు ఆనుకుని కూర్చుని ఉన్న సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టేసింది. నిద్రలో సుబ్బిశెట్టికి కలలో శ్రీ మహాలక్ష్మి దర్శనమిచ్చి ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అన్నది. ఓ సుబ్బిశెట్టి, నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు. మితిమీరిన లోభత్వంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు. ఎవ్వరికీ గుప్పుడు బియ్యం కూడా దానం చేయలేదు. కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించటంతో నీ పాపాలన్నీ కూడా నశించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరూ పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత నీవు ఇక్కడ దీపం వెలిగించటంతో నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను. ఈ పుణ్యకారంతో నీ పాపాలన్నీ కూడా తీరిపోయాయి. ఇవిగో ఈ బంగారు నాణేలు తీసుకో. వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మబద్ధతతో జీవిస్తూ కాలం గడుపు అని అన్నది. తెల్లవారగానే సుబ్బిశెట్టికి మెలకువ వచ్చింది. ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చింది.
ఆ తల్లి కలలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది. సుబ్బిశెట్టి తాను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపం పడ్డాడు. తన భార్యను చేజేతులారా పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. అలా పశ్చాత్తాపడుతూ ఉండగా ఎదురుగా ఒక పళ్ళెంలో బంగారు నాణాలు కనపడ్డాయి. తనకు వచ్చిన కల నిజమేనన్నమాట. ఆహా, తన భాగ్యమేమని చెప్పుదును. శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణేలను కనుల కద్దుకుని తీసుకుని మరునాడే తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు. సొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు. తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు. శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు. నిత్య పూజలకు, ధూప దీప నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను వినియోగించాడు. బ్రతికున్నంతకాలం తోటివారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరన ముక్తిని పొందాడు. శ్రావణ మాసం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం. శ్రీ లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యములు సమకూరుతాయి. దేనికి లోటు లేకుండా జీవితమంతా ఆనందంగా గడుస్తుంది. శ్రీ మహాలక్ష్మి కటాక్షం లేనివారు బానిసత్వం, దారిద్ర్యం, యాచన, అప్పులు, భార్యా వియోగం, ముసలితనం, అనారోగ్యం, దుస్సంతానం అనే అష్ట కష్టాల పాలవుతారు. సర్వమంగళ ప్రధాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించిన వారికి దాసదాసీజనం, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యము, ధనము, ధాన్యము, వాహనం అనే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రీ లక్ష్మీ నారాయణులను ఎవరైతే ఎప్పుడూ మనస్సులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారికి ఎటువంటి ఆపదలు దరి చేరవు. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణ శర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వర్తిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరి వారు ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతున్నది. కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీ నారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుని కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకటం కష్టమైంది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలు రాయికి తగిలి కింద పడిపోవటంతో కాలు విరిగింది. వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదని చెప్పారు. ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురయింది. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది. అయినా చేసేదేమున్నది, ఇదంతా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలిచాడు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు ఎటూ వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలాగా లేదు. ఆ రోజు సాయంత్రం పొరుగురైన వెంకటాపురం నుంచి వెంకటశెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా సరే కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వర్తించాలన్నాడు. కృష్ణశర్మకు వెళదామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటూ కదిలే పరిస్థితుల్లో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని, తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు. కృష్ణశర్మకు ఇది బాగానే ఉన్నదని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను, కొంచెం లేచి తిరగటం ప్రారంభిస్తే గాని లాభం లేదని తలిచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపించాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో ఎక్కటం కృష్ణశర్మకు కష్టమయ్యింది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు ఆ బండివాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించటం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగ్గా
లేకపోవటం చేత బండి పైకి కిందికి ఊగుతున్నది. ఆ కుదుపునకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తటంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్క దూటున బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలింది. బాధతో విలవిలలాడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలే పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలుపోలేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమయ్యింది. కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం. అదృష్టం కొద్దీ అటుగా 2 రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతున్న ఇదంతా కూడా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తూ ఉన్నారు. కృష్ణశర్మ పడుతున్న కష్టాలు చూసి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూడండి. ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు? నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా, ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతని పరిస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది అని అన్నది. ఇప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖితో ఇలా అన్నాడు, ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి. సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది, ఏమి సుఖం స్వామి, కుమార్తెల వివాహం ఇంకా కాలేదు. వారికి యుక్త వయసు దాటిపోతున్నది. కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడిలా జరిగింది. ఇప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది. ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోగలవు. నీవు చింతించవలదు. నీ మనస్సు నేనెరిగితిని. నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతున్నావు. ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. జరిగిందంతా తెలుసుకొని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యం ఆ లక్ష్మీ నారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు. అట్టు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతానా అని తలచాడు. ఇలా కొన్ని రోజులు జరుగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులిద్దరూ కూడా మంచాల పాలవ్వటంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తలిచారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఇదంతా చూసి ఒక్కింత కోపం తెచ్చుకుని తన పెనిమిటితో ఇలా అన్నది, ఓ నాథ, ఏమిటి ఈ వైపరీత్యం? కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతూ ఉన్నాను. మనమంటే వారికి అపరిమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మీదేవితో ఇలా అన్నారు, ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు. ఆ మాటలకు జగన్మాత, స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం
బతుకుంటుందా అని అనిపిస్తున్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసినది అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని అన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకలి పోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు. ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవ్వరూ చూపరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు. కృష్ణశర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణుల వారితో లక్ష్మీదేవి ఇలా అన్నది, స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపించటం లేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఇక ఏమాత్రం నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకపోతున్నాను. మీరన్నట్లు రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారి ఇంటికి వెళ్తాను అని లక్ష్మీదేవి ఊరుకుంది. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియామక పత్రం తీసుకుని వచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు. శ్రీ మహాలక్ష్మీ నారాయణులను ఎన్నో విధాల స్తుతించారు. కొన్ని రోజులకు కృష్ణశర్మ కాలు నయమైంది. అతని భార్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఇది చూసి ఎంతో సంతోషించింది. కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిగింది. కృష్ణశర్మ దంపతులిద్దరూ కూడా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. లక్ష్మీదేవి తన భక్తుల పట్ల ఎంత దయను కలిగి ఉంటుందో తెలిపే కథ ఇది. అంతేకాదు, కర్మ ఫలాన్ని ఎవరైనా సరే తప్పక అనుభవించాల్సిందే అనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా గ్రహించాలి. వరలక్ష్మీ వ్రతం రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు, వరలక్ష్మీ వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వరలక్ష్మీ వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరిగిపోతుంది. ఈరోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ వరలక్ష్మీ వ్రతం రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా సరే కావాల్సినంత ధైర్యం వస్తుంది. వరలక్ష్మీ వ్రతం రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. వరలక్ష్మీ వ్రతం రోజు గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు వరలక్ష్మీ వ్రతం రోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి, బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ వరలక్ష్మీ వ్రతం రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటిపండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. ఇలా ఈరోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు.
ఒక్క నిమిషంలో మీ దశ మారిపోతుంది. లక్ష్మీదేవి పరుగు పరుగున మీ ఇంటికి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది.